భారతదేశంలో ఇప్పటికే ఉన్న యూనివర్సిటీలు పట్టించుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తుందని బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ విమర్శించారు. పేదలకు ఉన్నత న్యాయమైన విద్యను దూరం చేయడానికి ఇలాంటి అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. బహుజన రాజ్యాధికార యాత్ర 2వ విడతలో భాగంగా ఆయన పెంచుకల్పేట్ మండలంలో పర్యటించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మాస్టర్ ప్లాన్ పేరుతో పేదల భూములు లాక్కొని రైతుల ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు. వెంటనే కామారెడ్డి రైతులకు న్యాయం చేసి మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంగారెడ్డిలో చనిపోయిన వ్యక్తి వివరాలు కూడా కుటుంబీకులకు చేరవేయటంలో నిర్లక్ష్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రైతు బంధుపై పచ్చాబద్దాలు మాట్లాడుతున్నారని తెలిపారు. లిక్కర్ స్కామ్ కోసం పెట్టుబడి పెట్టిన 100 కోట్లలో కనీసం సగమైన సిరిపూర్ అభివృద్ధికి కేటాయించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్. నా కొడుకంటే నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఒక తల్లి, ఒక మాతృమూర్తి వాళ్ళ కొడుకంటే గర్వంగా ఫీల్ అవుతున్నది. అమ్మా కవిత గారు, మీ బిడ్డలను నేషనల్ స్కూల్లో చదివిస్తున్నారు. దానికి సంవత్సరానికి 15 లక్షల ఫీ కడతారు. కానీ మా బిడ్డలకు అంత స్తోమత లేదమ్మా. మా బిడ్డలు 10 రూపాయలు కూడా కట్టలేని దీనమైన స్థితిలో ఉన్నారు. కూలి కైకీలు చేసుకునే వాళ్ళు, పొద్దున లేస్తే కచ్చిలాల మీద పత్తేర పోయేటోళ్ళు. వీళ్ళు 10 లక్షలు కాదు కదా, 10 రూపాయలు కూడా కట్టే పరిస్థితిలో లేరు. అంటే మనం ఎవరికైతే ఓట్లేసి గెలిపించినామో వాళ్ళేమో వాళ్ళ పిల్లలను ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివించుకుంటున్నారు. ఎవరైతే ఓట్లేసినరో వాళ్ళ పిల్లలు దుబ్బల ఆడుకుంటా ఉన్నారు. ఇది వాస్తవం. నేను చెప్పేది అబద్ధం అయితే ఇక్కడనే 100 గజాల దూరంలో మరి చేడువాయి ప్రాథమిక పాఠశాల ఉన్నది. అక్కడ పోయి ఆ దుబ్బలు ఆడుకుంటున్న పిల్లలు చూడండి. మీ కిళ్ళల్లో నీళ్లు రాకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను.